దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయనకు గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినములో ఈ రీతిగా దేవుని మాటలు ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశము కొరకు దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమిస్తూ ఆయన వాక్యానుసారముగా జీవించే ప్రతి ఒక్కరిని కూడా నా ప్రభువైన యేసుక్రీస్తు దీవించేవాడుగా ఉన్నాడు. అట్టి వాక్యానికి చెవినిస్తూ దేవుని పాదాల చెంత కూర్చున్న మిమ్మలను, మీ కుటుంబములను నా ప్రభువైన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, గడిచిన సందేశం ఒకటి చెప్పాను. నేను మన చర్యలు ఎలా ఉండకూడదు అని చెప్పాను. ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగం ఏంటనగా, దేవుని నమ్మిన వారి చర్యలు ఎలా ఉండాలి. దేవుని నమ్మిన వారి చర్యలు. చర్య అనగా అర్థం ఏంటంటే నడవడి అని అర్థం, ప్రవర్తన అని అర్థం. దేవుని నమ్ముకున్న వారి ప్రవర్తన ఎలా ఉండాలి, వారి నడవడి ఎలా ఉండాలి అన్నది దేవుని వాక్యం. దాన్ని బైబిల్ గ్రంథంలో చర్యలు అని అన్నాడు. చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం 139వ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియుల. కీర్తనల గ్రంథము 139వ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నాం. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ చూసారా, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. దావీదు దేవుని ఎదుట కూర్చుండి ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నన్ను పరిశోధించి తెలుసుకున్న దేవుడవు నీవు. నేను కూర్చుండుట లేచుట నీకు తెలుసు. నాకు తలంపు పుట్టక మునుపే నా మనస్సులో ఉన్నదంతా నువ్వు గ్రహించే దేవుడవు అని ప్రారంభిస్తూ 3వ వచనంలో అన్నాడు, నా నడక నా పడక నీవు పరిశీలనగా చూస్తున్నావు. అంత మాత్రమే కాదు ప్రభువా, నా చర్యలన్నీ కూడా నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. చర్యలన్నీ అంటే నా ప్రవర్తన అంతా నీకు తెలుసు ప్రభువా. నేను బయట కనపడే వ్యక్తిగా అంతరంగంలో వేరే స్వభావాలు ఉన్నాయి, అవి నీకు తెలుసు. లోకంలో ఒక నానుడు ఉంది కదండి, మనిషిలోని మర్మం చెట్టులోని చేవ ఎవరికి తెలీదు. చెట్టు నరికేస్తే దానిలో ఉన్నటువంటి చావేదో బయటకు వస్తుంది. అది కొట్టివేయబడాలి. కొట్టివేసినప్పుడు దానిలో ఉన్నటువంటి చావ, బలము, పటుత్వం, అది మధ్యలో ఇమిడి ఉన్నదాన్ని మనకు తెలియజేస్తుంది. అలాగే మనిషి జీవితం మనం ఎలాగ బ్రతుకుతామో ఏమో కానీ ఎప్పుడు మనిషిలోని మర్మాలు బయటకు వస్తాయి అని అంటే పోయినాకనే. చెట్టు కొట్టివేయబడినాక దానిలో ఉన్న బలం తెలిసినట్టుగా మనిషి పోయినాక నీకు తెలుసా ఆయన ఇట్లా బతికాడంట. బతికేటప్పుడు చెప్పుకున్న దానికన్నా జీవితాన్ని ముగించిన తర్వాత చాలామంది చాలా చెప్పుకుంటారు. ఒకవేళ మంచి అయితే మనము లేకపోయినా ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటారు. చెడు అయితే ఎప్పుడు జ్ఞాపకం చేసుకోరు. చెప్పి బలమైన వాళ్ళు మంచి గురించి చెప్తే, మంచిదాని గురించి చెప్తే ఎంతమందిని ఇది చేశారో అని కట్ చేసేస్తారు. అదే మంచి అనుకోండి, ఎస్ నేను కూడా చూశాను, నాకు కూడా తెలుసు, ఎంత వ్యక్తిత్వం, ఎంత ఇది అని ఆ చర్యలను గురించి పొగుడుతూ ఉంటారు. అయితే దావీదు అంటున్నాడు, నా చర్యలన్నీ నీకు తెలుసు ప్రభువా. నేను కూర్చున్నప్పుడు ఏం ఆలోచిస్తానో తెలుసు, లేచినప్పుడు ఏం ఆలోచిస్తానో తెలుసు, పడుకునేటప్పుడు ఏం ఆలోచిస్తానో తెలుసు,
నాకు తలంపు పుట్టక ముందే నా మనసులో ఉన్నవన్నీ నీకు తెలుసు. ఎందుకు నీకు అంతగా తెలుసు ప్రభువా అని అంటే 16వ వచనంలో అంటాడు, నేను పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో. ఒక్కటి గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మంచి విషయం ఏంటంటే, పుట్టినప్పుడు ఈ లోకంలో పుట్టినప్పుడు మనకు బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు. పూర్వపు దినాల్లో ఎంఆర్ఓ ఆఫీస్లో, ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్లో లేదా సచివాలయంలో, మనం ఏ హాస్పిటల్లో మన పిల్లలు డెలివరీ అయినా ఆ పిల్లలకు ఒక పేరు, వాళ్ళ ఊరికే పుట్టింది రాసుకుంటారు, తల్లి పేరు, సన్ ఆఫ్, కేర్ ఆఫ్ అని. మనం వెళ్ళి ఆ పిల్లకి ఈ పేరు అని అనుకుంటున్నాము అంటే ఒక బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు. ఏ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన బర్త్ సర్టిఫికేట్ మనం పుట్టిన దాన్ని బట్టి ఇస్తారు. కానీ ప్రభు గ్రంథములో అన్నట పుట్టిన తేదీతో పాటు డెత్ తేదీ కూడా రాయబడి ఉంది. ఈ భూమి మీద ఏ రోజు మనం పోతామో ఎక్కడ రాయలే. ఒకవేళ చనిపోయిన తర్వాత అప్పుడు డెత్ సర్టిఫికేట్, అది కూడా ఏంటి, హాస్పిటల్లో చనిపోతేనే డెత్ సర్టిఫికేట్ ఇస్తారు, యాక్సిడెంట్లో చనిపోతేనే డెత్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇంటి దగ్గర సహజ మరణం అంటే ఇవ్వరు. దాని మళ్ళీ ఏదైనా ఎల్ఐసినో ఇంకోటి ఏదో ఉంటే వాళ్ళు నోట్ చేసుకునేది అందిస్తే అప్పుడు సర్టిఫికేట్ ఇస్తారు. బైబిల్ గ్రంథంలో మన దినములన్నీ లిఖించబడ్డాయి. పుట్టినరోజే దేవుడు కూడా రాశాడు, పలానా రోజు ఇవిడు మళ్ళీ నా దగ్గరకు వస్తాడు, పలానా రోజు ఈమె నా దగ్గరకు వస్తుందని. ఈ మధ్యలో అది మనకు తెలియక దేవుణ్ణి తోలనాడేవారు, దేవునికి ఇష్టం లేకుండా బ్రతికేవాళ్ళు, రకరకాలు. అయితే మన ప్రవర్తన ఎలా ఉండాలి దేవుణ్ణి నమ్ముకున్నాక? చాలా విషయాలు ఉన్నాయి, కొన్నిటిని మనం చూద్దాం. మొదటిది, ఒక 2 రాజులు మీకు జ్ఞాపకం చేస్తాను, తర్వాత ఒక జనాంగాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మన నడవడిక ప్రవర్తన ఎలాగుండాలో చూద్దాం. రాజుల 2వ గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుతున్నాం. 3వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఇతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి నీతి గలవాడై ప్రవర్తించెను. చాలు ప్రియులారా, ఎవడు అమజ్యా? యెరోబాము యొక్క ఏలుబడిలో యూదా రాజైన అమజ్యా. ఒకసారి మనం వద్దాం లేఖన భాగానికి, 3వ వచనానికి మళ్ళా వద్దాం. అమజ్యా అట 2వ లైన్ చదువుతున్నాను. అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి ఎలాగున్నాడు? నీతి కలిగిన వాడు. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని నమ్ముకున్న తర్వాత మన చర్య అనగా మన నడవడిక, మన ప్రవర్తన ఎలా ఉండాలి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అంటే, నీతి కలిగిన ప్రవర్తన ఉండాలి. ఏ ప్రవర్తన? నీతి కలిగిన ప్రవర్తన. ఎట్లుంటుంది నీతి గల ప్రవర్తన? నల్లగా ఉన్న వ్యక్తి కలర్ను చూసి చెప్తాం, తెల్లగా ఉన్న వ్యక్తి కలర్ను చూసి చెప్తాం. నీతి కలిగిన వ్యక్తి అని ఎట్లా చెప్తాం మనం? ఎలాగ నీతి కలిగిన వ్యక్తి అని చెబుతాము అని అంటే, ఒక వ్యక్తిని మీకు ఒక 2-3 చూపిస్తాను. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. చాలు. ఎవరైనా? నోవాహు అనగా అర్థం ఏమని? నెమ్మది. ఈయన ఎలాగున్నాడట? దేవుడు చూసినప్పుడు నీతి కలిగిన వాడుగా ఉన్నాడట. మన ప్రశ్న అదే, నీతి కలిగిన వాడే, కలర్ ఏం లేదు కదా, రంగేం కాదు కదా. మరి ఈయన ఒక్కడే నీతి కలిగిన వాడని దేవుడు చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఏంటి అని మనం చూస్తే, 6వ అధ్యాయము 5వ వచనంలో ఆ మాట రాయబడింది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. చాలు. దేవుడు నోవాహును చూశాడు, నోవాహు ముందున్న సమాజాన్ని చూశాడు.
నోవాహు సపరేట్గా ఒక ఊర్లో లేడు, అందరూ ఉన్న ఊర్లోనే ఉన్నాడు నోవాహు. అందరూ ఉన్న చోటనే నోవాహు ఉన్నాడు. నోవాహు భార్య, నోవాహు 3 కొడుకులు 3 కోడళ్ళు అందరూ ఒకే ఊర్లో ఉన్నారు. వీళ్ళు అడవిలో ఏదో సపరేట్గా ఒక ఇల్లు కట్టుకోనేం లేరు, అందరిలోనే ఉన్నారు. కానీ దేవుడు ఇక్కడ అక్కడ చూస్తున్నప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, సమస్త నరుల యొక్క తలంపులు, ఊహలు, జీవితాలు, పనులు అన్నీ కూడా ఎలాగున్నాయి? చెడ్డగా ఉన్నాయి. అలాంటి చోట మంచిగా నీతిగా బ్రతుకుతున్నాడు నోవాహు. అది ప్రియులారా, 10 మంది చేసే పనికిమాల పని మనం చేస్తూ ఉంటే మనకేం వ్యత్యాసం ఏముంది? మనము 10 మందిలో నీతిగా గొప్పగా బ్రతకాలి, ప్రభుకి ఇష్టకరంగా బ్రతికితే అది చూస్తాడు దేవుడు. ఆ మధ్య యూదా రాజులందరిలో తన ముందున్న రాజులందరూ కూడా ఎవడి ఇష్టానుసారంగా వాడు త్రాగడం, తిరగడం, పాపం చేయడం, విగ్రహారాధన చేయడం చేస్తూ వచ్చినప్పుడు ఆ మధ్య మాత్రం దేవుని దృష్టికి ఎలాగున్నాడు? నీతి కలిగిన వాడుగా ఉన్నాడు. ఇంకా మీకు అర్థం కావడానికి కొంత ముందుకెళ్ళి చెప్తాను చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదుదాం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. చాలు ప్రియులారా, ఎవరైనా లోతు ఎక్కడున్నాడు? సొదొమ గొమొర పట్టణంలో ఉన్నాడు. ఏం జరుగుతుందట? కామ వికారయుక్తమైనటువంటి నడవడి చేత బాధపడినా ఆ పాపం మాత్రం లోతు చేయడం లేదు. మరలా 8వ వచనానికి వస్తే, తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము మనస్సు నొప్పించుకున్నాడే కానీ ఆ పాపము చేయలే. ఈరోజు ఏం చేస్తున్నారు? పలానా తప్పు చేస్తే కానీ మంచి ఆధిక్యం ఉందంట అని ఎవడన్నా చెప్పాడనుకోండి, మళ్ళా మాట చూడండి, 8వ వచనం మళ్ళా చూడండి. చూచిన వాటిని బట్టి, రెండవది వినిన వాటిని బట్టి, చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి. ఈ మధ్య కాలంలో నేను కొన్ని విషయాలు విన్నప్పుడు నా మనసు చాలా ఆందోళనకు గురైంది ప్రియులారా. చాలా మంది సిటీ కల్చర్కి అలవాటు పడిన తర్వాతట ఆడపిల్లలు సైతం మరొక ఆడపిల్లల చేత ఎలాగ ప్రేరేపించబడుతున్నారు అంటే, ఎంతకాలం ఇలాగే బతుకుతావు, ఏముందబ్బా, కొంత సుఖమే పాపం చేస్తే వేలకు వేల డబ్బులు వస్తాయి తెలుసా అని చెప్పగానే ఆ ఊబిలోకి వెళ్ళిపోతున్నారట చాలామంది ఆడపిల్లలు. ఏం తప్పు కాదు, ఎవరు చూస్తున్నారు? ఇక్కడ ఎన్నో సౌకర్యాలు వచ్చాయి. అవునండి, ఈరోజు ప్రభునందు ప్రియులారా, ఒక డాక్టర్ గారితో మాట్లాడినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, అనేక మంది తమ శరీరాలను చెరుపు చేసుకొని, డబ్బుల కొరకు తమ శరీరాలను పాడు చేసుకొని అనారోగ్యాలకు గురై అర్ధాంతరంగా బ్రతుకుతున్న వాళ్ళు ఇక్కడే అండి. ఈ ఊరికి దగ్గరలోనే ఒక ఊరు పేరు చెప్పను కానీ కరెక్ట్గా ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు. ఒక బాబుని తెచ్చుకొని, వాళ్ళకిద్దరు ఆడపిల్లలే, మగపిల్లలు లేరు, ఒక బాబుని తెచ్చి చాక్పుందాము అని చెప్పేసి అనుకొని వాళ్ళు ప్రయత్నం చేశారు. అన్నఫలంగానే ఒక బాబుని తెచ్చుకున్నారు. నేను అడిగాను, ఎట్లొచ్చాడు మీకు ఈ బాబు, ఎలా తెచ్చుకున్నారు మీరు బాబును అని అడిగాను. సో ఒక ఆమె కనింది. కన్నామె మీకెందుకు ఇస్తుంది తన బిడ్డను, మీరు కొనుక్కున్నారా? ఆమె పాపం చేసి కనింది, కడిగేసుకొని వెళ్ళిపోయింది. ఆ బిడ్డ అనాథగా ఉండకూడదు, మాకు మగపిల్లోడు కావాలని మేము తెచ్చుకున్నాం. అంటే చూసి 10 చేస్తున్నారులే, మనం ఎందుకు చేయకూడదు 10 రూపాయల ఆధికం కోసం అని పాపం చేస్తున్న రోజులలో లోతు మనస్సు నొచ్చుకుంది కానీ ఆ పాపాన్ని చేయలేదు. ఈరోజు
భార్య చెప్పిందని పాపం చేసే భర్తలు లేరా? ఏముందబ్బా, మనం చూసామేం, దేవుడు చూశాడేమి, లేకపోతే ఆయన అట్లే చెప్పుకుంటారులే, నువ్వు చెయ్యి ఇది అంటే చేసేవాళ్ళు బోలెడంతమంది ఉన్నారు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, చేసిన ఏ పాపమైనా ఒకరోజు నెత్తిమీదికి, చెప్పండి, నెత్తిమీదికి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే బైబిల్ అనుంది, నీ పాపము నిన్ను ఎప్పుడో ఒకసారి ఏం చేస్తుంది, పట్టుకుంటుంది. నీతి కలిగిన వాడు నోవాహు, చుట్టూ పాపం ఉంది, తను చేయలే. నీతి కలిగిన వాడు లోతు, చుట్టూ పాపం ఉంది, తను పాపం చేయలే. ఈరోజు ప్రభునందు ప్రియులారా, దేవుని నమ్మిన తర్వాత మన నడవడిక ఎలాగుండాలి అంటే నీతి కలిగిన నడవడిక. కొంతమందితో కలిసినప్పుడు మమ్మల్ని కూడా అలాగే అన్నారు, ఏంటి బ్రదర్ దేవుని సేవలోకి వచ్చారా, మంచిది, రండి పలానా అకేషన్, వెళ్ళిన తర్వాత రండి, ఏం తప్పేం కాదండి, జస్ట్ హ్యావ్ ఇట్ డ్రింక్ అన్నారు. ఏం డ్రింకు, పెప్సీనా, థమ్సప్పా, కోకోకోలానా, నాకు అలవాటు లేదండి, నాకు వేడి నీళ్ళు తాగడమే అలవాటు అండి. అది కాదు, లైట్గా కొంచెం మంది వేద్దాం రండి అన్నాడు. ఏంటండి సేవకులు మమ్మల్ని అడుగుతున్నారండి, ఎంతమంది లేరండి తాగేవాళ్ళు అంటే, ఎంతో మంది ఉన్నారని మన వ్యక్తిత్వాన్ని మనం పాడు చేసుకోవాలా? అలాంటి అకేషన్స్కి దూరం అయిపోయాం ప్రియులారా. దేవుడు చూసేవాడు. ఒకవేళ నీ రహస్యమైనటువంటిది ఏ రోజైనా, అందుకే బైబిల్లో యేసు ప్రభువు మంచి మాట చెప్పాడు, మీరు రహస్యముగా చేయునది ఎక్కడ వినిపెడతాడంట, మిద్దెల మీద ప్రకటించబడతాదట ప్రియులారా. అందుకే మన ప్రవర్తన నీతి కలిగినదై ఉండాలి, అమధ్య ప్రవర్తన వలె. నీతి కలిగిన ప్రవర్తన ఉండాలి. దేవుని నమ్ముకున్నాక నీతి కలిగిన నడవడిక ఉండాలి. ప్రోత్సహించకూడదు, దాంట్లో ఆధిక్యం ఉంది, దీంట్లో లాభం ఉంది, అయ్యో ఇట్లయితే మనం గెట్టినవ్వలేం, ఇట్లయితే మనం సంపాదించుకోలేం, అన్నీ వచ్చి ఒకసారి పడతాయి. చాప్టర్ క్లోజ్ ప్రియులారా, చాప్టర్ క్లోజ్. అందుకే నీతి కలిగిన ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. రెండవ ప్రవర్తన కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. దినవృత్తాంతములు 2వ గ్రంథము 32వ అధ్యాయము మొదటి వచనము. రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత, చాలు. ఎవరి రాజు? హిజ్కియా రాజు. ఎవరి రాజు? హిజ్కియా రాజు. బైబిల్ గ్రంథంలో ప్రియులారా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా దావీదు తర్వాత దేవుని ఎడల నమ్మకమైన రాజు ఎవరైనా ఉన్నారంటే సొలొమోను కాదు, యెరోబాము కాదు, రెహబాము కాదు. దావీదు తర్వాత దేవుని మందిరం ఎడల మక్కువ కలిగి నమ్మకమైన నడవడిక నడిచిన వ్యక్తి హిజ్కియా చాలా వైరాగ్యము కలిగిన వాడు. మనకు ఒక ప్రశ్న రావచ్చు, నా హిజ్కియా గురించి మనం బైబిల్ గ్రంథంలో చూస్తే మంచి భక్తిపరుడు అండి. హిజ్కియా జీవితంలో ఐశ్వర్యం వచ్చింది, హిజ్కియా జీవితంలో ఆనందం కలిగింది, హిజ్కియా జీవితం ఆశీర్వాదకరంగా మలచబడింది. ఏంటి కారణం అంటే హిజ్కియా దేవుని మందిరాన్ని బహుగా ప్రేమించేవాడు. రాజు కాగానే ఎవరైనా ఏం తిందాం ఏం తిరుగుదాం అనుకోవాలి, కానీ హిజ్కియా రాజు కాగానే మొట్టమొదట దేవాలయపు తలుపులు తెరిచి పాటలు పాడడానికి, వాయిద్యాలు వాయించడానికి, ప్రార్థన చేయడానికి, యాజకులు చేయడానికి, ఇలాగ అందరినీ నియమించాలన్న అభిలాష మనుషులో పుట్టి దీవించబడ్డాడు. ఇలాంటి హిజ్కియాకు ఏ రోగం వచ్చింది? మరణకరమైన రోగము అని రాయబడింది బైబిల్లో. ఇంత మంచి హిజ్కియాకు ఎందుకు మరణకరమైన రోగం రావాలి? ప్రియులారా, ఎందుకు వచ్చిందని నేను బాగా వెతికానండి. మంచివాడు కదా, ఈయనకెందుకు వచ్చింది రోగం? ఈయనెందుకు దేవాని ఎదుట నేను ఎలాగ యథార్థంగా బ్రతికానో చూడని గోడ తిక్కు ముఖం తిప్పుకున్నాడు, దేవుడు కనుకరించి స్వస్థపరిచాడు, ఎందుకు 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 అని వెతికితే హిజ్కియా జీవితంలో ఒక్కసారి గర్వం కనపడిందండి. ఒక్కసారి గర్వం కనపడింది. చూపిస్తాను మీకు ఆ వాక్యం కూడా. ఆ గర్వమును బట్టి దేవుడు ఏం చేశాడు? మోత్తాడు. ఎప్పుడైతే ఆ గర్వమును విడిచి దేవుని తట్టు తిరిగాడో మళ్ళా బాగు చేశాడు, ఆయుష్ పెంచాడు. మనం అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉండొచ్చు,
హృదయ గర్వం పెరిగింది అనుకోండి, ఎప్పుడు దెబ్బ పడతాదో తెలియదు. హిజ్కియా అండి నమ్మకమైన నడవడిక కలిగిన వాడు. దేవుని నమ్ముకుంటే నమ్మకమైన నడవడిక కలిగి ఉండాలి ప్రియులారా. మోషేను గురించి ఒక మంచి స్టేట్మెంట్ చూస్తాం మనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదవద్దులేండి. మోషేను గురించి దేవుడు అంటాడు, మోషే దేవుని ఇండ్లంతటిలో ఎలాంటి వాడట? నమ్మకమైన వాడు. అలాంటి నమ్మకమైన నడవడిక కలిగిన వాడే హిజ్కియా. దేవుని ప్రియబిడ్డలారా, ఈరోజు దేవుని వలన మనం దీవించబడాలి అని అంటే దేవుని ఎదుట నమ్మకమైన నడవడిక ఉండాలండి. నమ్మకమైన నడవడిక ఉండాలి. మేము దుబాయ్ వెళ్ళినప్పుడు గమనించింది ఏంటంటే, దుబాయ్లో దొంగతనాలు జరగవంట. నువ్వు ఒక బ్యాగ్ ఆడ ఊర్లో మధ్యలో పడేసావు అనుకోండి, 3 రోజులు ఊరంతా తిరిగి వచ్చినా నీ బ్యాగ్ ఆనే ఉంటుంది. దొంగతనం చేస్తే కాళ్ళు చేతులు నరికేస్తారు అక్కడ. పొరపాటుగా ఎవరు చూడలేదులే, మేము వెళ్ళాం, ఒక షాపింగ్కి వెళ్ళాం, అందరూ వాచెస్ కొంటూ ఉన్నారు. అవన్నీ కంపెనీ వాచెస్, రాడో రోలాక్స్ అనబట్టేటువంటి హైలీ కంపెనీ వాచెస్. అవి ఆన్లైన్లో చూస్తే 80,000 నుంచి ₹1,00,000 ఉన్నాయి. అవి స్మగుల్ గుడ్స్ అంట, అంటే షిప్లో వచ్చినటువంటి స్మగుల్ గుడ్స్. అక్కడ ఆ వాచెస్ 8,000, 9,000, 10,000కు అందరూ కొంటూ ఉన్నారు. వాచ్లు అండి కుప్ప ఉన్నట్టున్నాయి. సూట్ కేసు ఓపెన్ చేస్తే అన్ని కుప్ప ఉన్నట్లు. నేను వాచ్ తీసుకొని ఆ రూమ్లోకి వెళ్ళాను. ఇంకొక సహోదరి అక్కడుండి, అన్నయ్య ఈ స్పెట్స్ బాగున్నాయా నాకనే పాస్టమ్ అడిగితే, ఓకే మా ఇది కాకుండా ఇంకోటి చూడండి అంటూనే వాచ్ పట్టుకొని వెళ్ళాను. వాచ్ పట్టుకొని నేను అక్కడికి వెళ్ళినా వాళ్ళు ఎవ్వరు ఏమి అబ్జెక్షన్ చేయాల. వాచ్ పట్టుకొని కిందికి వచ్చినా కూడా అబ్జెక్షన్ చేయరు. కానీ మనం వచ్చేసిన తర్వాత 3వ కన్ను నిత్యం వెతుకుతూ ఉంటుంది. ఆ కన్నే సీసీ కెమెరా. దాంట్లో ఒక వాచ్ వాళ్ళకి మిస్ అవుతుంది. సూట్ కేసులో 20-30 వాచ్లు పడతాయి, అరలలు. ఆ మిస్ అయిన వాచ్ ఎక్కడ పోయింది అన్నప్పుడు పలానా చేతిలో కనిపిస్తుంది. వాళ్ళు మన కోసం ఏం వెతకరు. జస్ట్ వాళ్ళు ఒక డైల్ చేసి పలానా వ్యక్తికి చెప్తే, ఆ దేశంలో ఏ పుట్టలో దాక్కొని ఉన్నా కూడా బయటికి తీసుకొని వచ్చి, సహజంగా దొంగతనానికి ఉపయోగించేటటువంటిది మనసైనా లాక్కునేది దేంతో? చేతులతో. కాబట్టి చేతులు నరికేస్తారు. అలాంటి స్ట్రిక్ట్ కంట్రీ అది. నేను అనుకున్నాను, ప్రభువా మా దేశంలో ఇలాంటి కట్టడ కనుక వస్తే చేతులేనుల్లో ఎక్కువ మంది కనపడతారు అనిపించింది. చేతులేనుల్లో ఎక్కువ మంది కనపడతారు. నమ్మకమైన చర్య హిజ్కియాది. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎంత నమ్మకమైన వాడు అంటే, దేవుడు అప్పగిచ్చిన పనిని నమ్మకంగా చేస్తూ ఉన్నాడు. అందుకే అష్షూరు రాజు భలే కేకలేసాడు, రే నిన్ను చంపుతా, నరుకుతా, పొడుస్తా, ఏమేమో మాట్లాడాడు. కానీ హిజ్కియా అన్నాడు, మనం నమ్ముకున్న దేవుడు మనల్ని విడిపిస్తాడు. దేవుని ప్రియబిడ్డలారా, నీతి కలిగిన చర్య కలిగిన వారి జీవితాల్లో 2వది నమ్మకమైన చర్య ఉంటుంది. 3వ చర్య చెప్పమంటారా? సమయం అయిపోయింది. ద్వితీయోపదేశకాండం చదివి నేను ముగిస్తాను. 32వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 4వ వచనం. మన చర్యలు ఎలాగుండాలో ఒకసారి మనం చూద్దాం. ఆయన ఆశ్రయదుర్గముగాను, ఆయన కార్యము సంపూర్ణము. ఆయన కార్యము 32:4 వచనం. ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన చర్యలన్నీ న్యాయములు. 3వది, మన చర్యలు ఎలాగుండాలి అంటే న్యాయంగా ఉండాలి ప్రియులారా. న్యాయముగా అంటే మన ప్రవర్తన, మన నడవడిక ఎలాగుండాలి? న్యాయముగా, అన్యాయముగా కాదు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక మనిషిని అడిగేటటువంటి కొన్ని లక్షణాలు మీకా గ్రంథంలో ఉన్నాయి. 6వ అధ్యాయంలో 8వ వచనానికి వెళ్తే, 6వ వచనం నుంచి, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును? వేడాది నదులంత విస్తారమైన తైలమా? ఏడాది దూడలు కోడెలనా? లేదా నా జ్యేష్ఠ పుత్రుని నేను దానముగా ఇస్తున్నా దేవుని కొరకు అని అంటే, దేవుడు అంటాడు 8వ వచనంలో, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు
కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు అన్నాడు. దేవుడు ఏమడుగుతున్నాడు మన నుంచి? న్యాయంగా బ్రతకమని అడుగుతున్నాడు, నీతిగా బ్రతకమని అడుగుతున్నాడు, నమ్మకంగా బ్రతకమని అడుగుతున్నాడు, నిర్దోషంగా బ్రతకమని అడుగుతున్నాడు. ఆహా, అట్లా బతికితే మాకు లాభం లేదు, ఇట్లా బ్రతికితే మాకు లాభం లేదంటే నువ్వు ఎట్లా బతకాలనుకుంటే అట్లా బతుకు. ఎవరొద్దన్నారు నిన్ను? నువ్వు ఎట్లా బతకాలనుకుంటే అట్లా బ్రతుకు. నువ్వు బ్రతికిన దానికి అంతటికీ ఒకరోజు ఏమవుతుంది? ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేస్తాను. నాకు కారం అంటే బాగా ఇష్టం, కారం లేకపోతే నేను అస్సలు ఉండలేను అని నువ్వు కారం తింటున్నాడు. తిను, ఎవరొద్దన్నారు నిన్ను? తిను 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 కడుపు ఏమవుతుంది? అల్సర్ చేత పుండు పుడుతుంది. వయసు కన్నా ముందే నీకు రకరకాలైన జబ్బులు వస్తాయి. అంటే ఒక ఆహార విషయంలోనే నీకు ఇష్టమని నువ్వు తింటుంటే అనారోగ్యం వస్తే, దేవునికి ఇష్టం లేని నాకు ఇష్టమని నువ్వు చేస్తూ ఉంటే ఒకరోజు ఏమవుతుంది? తప్పకుండా శిక్ష ఉంది. అందుకే ప్రభునందు ప్రియులారా, మన చర్యలు నీతి కలిగినవై ఉండాలి, మన చర్యలు నమ్మకమైనవై ఉండాలి, మన చర్యలు ఎలాంటివి? న్యాయమైన చర్యలు ఉండాలి. న్యాయంగా బ్రతికితే ఏం లాభమన్నా? ఏదో ఉండగానే, వయసు ఉండగానే 10 రూపాయలు సంపాదించుకోకుండా అంటారా? న్యాయంగా బ్రతికితే ఏం లాభమో చదివించి ముగిస్తాను. 24వ అధ్యాయము సామెతల గ్రంథము 24వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దామా? న్యాయంగా బ్రతికితే ఏమి లాభము? న్యాయముగా తీర్పు తీర్చు వారికి మేలు కలుగును. క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదికి వచ్చును. చాలు ప్రియులా, న్యాయంగా బ్రతికితే ఏం లాభం అంట? మొదటిది మేలు కలుగుతుంది, రెండవది క్షేమకరమైన దీవెన కలుగుతుంది. అందుకే దేవుని నమ్మిన మన చర్యలు నీతి కలిగినవై, నమ్మకమైనవై, న్యాయమైనవై ఉంటే మన చర్యలు ఆయనకు తెలుసు కాబట్టి మనలను నిండారులుగా దీవించే దేవుడుగా ఉన్నాడు. ఒకవేళ మనము ఆయనకు నచ్చని చర్యలు ఏమైనా చేస్తూ ఉన్నట్లయితే మార్చుకుందాం. చర్యలు అంటే నడవడికి మార్చుకుందాం, ప్రవర్తన మార్చుకుందాం. ఒక దినాన ఆయన ఎదుట నిలబడ్డప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అనిపించుకుందాం. ధన్యులుగా దీవించబడదాం. తలలు వంచి ప్రార్థన చేద్దాం. మహిమా స్వరూపివైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఎలాంటి చర్యలు ఉండకూడదో, నడవడిక ఉండకూడదో గడిచిన సందేశములో, నిన్ను నమ్మిన వారు ఎలాంటి చర్యలు చేయాలో నేటి సందేశములో మీరు మాట్లాడుతూ, నీతి కలిగినవి, నమ్మకమైనవి, న్యాయమైనవి మా నడవడిక ప్రవర్తనలు ఉండాలని పలికిన పరలోకపు వాక్కులను బట్టి స్తోత్రములు తండ్రి. ఈ మాటలు వినిన మేము విని కేవలము విడిచిపెట్టి మీ ఉగ్రతకు పాత్రులము కాకుండా మీ వాక్యానుసారముగా ప్రవర్తించడానికి సహాయము చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకొనుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును మీ ప్రియ కుమారుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.